Hello everyone, welcome back to your favorite channel Vedantu Telugu. This is Gautam, me mathematics master teacher, and welcome back to another exciting session. So, మీకు తెలిసిందే డిఫరెంట్ యూనివర్సిటీస్ డిఫరెంట్ కాలేజెస్ గురించి డీటెయిల్డ్గా కవర్ చేస్తూ వెళ్తున్నాం. ఆల్రెడీ ఇందులో మనం విట్టేపీ గురించి అండ్ ఆల్సో కేఎల్ యూనివర్సిటీ గురించి డిస్కస్ చేసాం డీటెయిల్డ్గా. అందులో మన ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఓకే, ఇంకా యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది, ఫీజ్ ఎంత ఉంది, ఓకే, అండ్ దాంతోపాటు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ డిస్కస్ చేస్తూ వెళ్తున్నాం. సో ఇలాగ మనం ఈరోజు ఎస్ఆర్ఎం ఏపీ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, చాలామంది స్టూడెంట్స్ కామెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేశారు, సార్ ఎస్ఆర్ఎం ఏపీ జాయిన్ అవ్వచ్చా, ఒకసారి డీటెయిల్డ్గా అనాలిసిస్ చేయండి ఈ కాలేజ్ గురించి, వర్తా కాలేజ్ జాయిన్ అవ్వడం మనకి అని అడిగారు. సో హియర్ వీఆర్, ఎస్ఆర్ఎం ఏపీ గురించి మనం ఈరోజు మొత్తం డీటెయిల్గా కవర్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీకు ఎస్ఆర్ఎం ఏపీ గురించి తెలియాలంటే సింపుల్గా గూగుల్కి వెళ్ళిపోయి ఎస్ఆర్ఎం ఏపీ అని కొట్టిండ్రు అనుకోండి, క్లియర్గా ఇగో నీట్గా మనకి ఇవన్నీ వెబ్సైట్స్కి, ఎస్ఆర్ఎం ఏపీకి సంబంధించిన వెబ్సైట్స్ అన్నీ మనకు ఓపెన్ అవుతాయి. సో ఇందులో ఏం చేద్దామంటే డైరెక్ట్గా అయితే ఫస్ట్ మనం ఎస్ఆర్ఎం ఏపీ వెబ్సైట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు మీరు, దిస్ ఇస్ ద వెబ్సైట్ ఆఫ్ ఎస్ఆర్ఎం ఏపీ. ఓకే, సో కంగ్రాచులేషన్స్, 44.91 lakhs per annum ఇంటర్నేషనల్ ఆఫర్ ఇది. సో ఇలా మొత్తం ఎస్ఆర్ఎం ఏపీ గురించి ఎవ్రీథింగ్ ఇస్ మెన్షన్ క్లియర్లీ. సో ఇందులో మనం ఫస్ట్ అయితే అడ్మిషన్ ప్రాసెస్ చూసుకుందాం. ఓకే, ఎస్ఆర్ఎంలో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా వీళ్ళు పెట్టే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నుంచే జాయిన్ అవ్వచ్చా, లేదంటే ఎంసెట్ స్కోర్, జేడబ్ల్యూ స్కోర్ కూడా యూజ్ చేయొచ్చా, ఇవి కూడా చూద్దాం. సో ఫస్ట్ అయితే అడ్మిషన్కి వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే అడ్మిషన్ పైన క్లిక్ చేయగానే గైస్ ఇక్కడికి వెళ్ళిపోతాం మనం. సో ఇక్కడ చూడొచ్చు మీరు అడ్మిషన్స్ అని. ఓకే, సో ఇందులో మనం ఏం చేయొచ్చు అంటే అడ్మిషన్ ఇండియా అప్లై నవ్ కొట్టేసిన అనుకోండి, ఇక్కడికి వెళ్ళిపోవచ్చు మీరు. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు అప్లై నవ్ అడ్మిషన్ 2023 అనేసి. సో ఈ పర్టిక్యులర్ ఎస్ఆర్ఎం ఏపీలో దిస్ ఆర్ ద బ్రాంచెస్ దే ఆర్ ఆఫరింగ్ ఇన్ బీటెక్. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ కూడా ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు ఇప్పుడు ఏ బ్రాంచ్ తీసుకోవాలా అని. మీ ఏజ్లో నాకు కూడా ఉండే, ఓకే, కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలా, మెకానికల్ తీసుకోవాలా, సివిల్ తీసుకోవాలా, ఎందుకంటే మనకి ఉండే 11th 12th ఇంటర్మీడియట్ నాలెడ్జ్ ప్రకారం ఏ బ్రాంచ్లోకి వెళ్తే మనం అక్కడ కరెక్ట్గా క్లిక్ అవుతామో అంత ఎగ్జాక్ట్ ఐడియా ఉండదు. అండ్ ఆల్సో బ్రాంచ్లో ఎంటర్ అవుతే ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఆ తర్వాత హయ్యర్ స్టడీస్కి ఫర్దర్ స్టడీస్ చేయాలనుకుంటే అందులో ఆ బ్రాంచ్కి సంబంధించి ఆపర్చునిటీస్ చాలా ఉంటాయా లేదా, ఇండియాలో కానివ్వండి లేదంటే ఫారిన్లో కానివ్వండి, రైట్ కదా. సో వీటి గురించి అంత అవగాహన, అంత ఎక్స్పోజర్ అయితే ఈ స్టేజ్లో, మీరున్న స్టేజ్లో అయితే ఉండదు కదా. సో నేను ఏం చేస్తున్నా అంటే ప్రతి బ్రాంచ్ గురించి, ఓకే, ఎలక్ట్రికల్ కానివ్వండి, మెకానికల్, వీటన్నిటి గురించి స్పెసిఫిక్గా సపరేట్ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. సో దట్ ఆ వీడియోస్ ద్వారా మీకు అర్థమవుతుంది, ఓకే, ఈ బ్రాంచ్ తీసుకుంటే ఇలా ఉండబోతుంది నెక్స్ట్ 4 years, ఆ తర్వాత దాని తర్వాత ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది, కెరియర్ మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు అని. అకార్డింగ్లీ యూ కెన్ మేక్ ద డిసిషన్. సో మీకు అలాంటి వీడియోస్ కావాలా అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను డెఫినెట్గా వెంటనే స్టార్ట్ చేసేస్తా. ఒక్కొక్క బ్రాంచ్ని నీట్గా కవర్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాం. సో దాట్ మీరు ఆ వీడియోస్ అన్ని చూసేసిన తర్వాత యూ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు డిసైడ్ విచ్ బ్రాంచ్ is correct for you. Okay, but ఇప్పటికైతే ఇక్కడ these are the branches guys which they are offering in BTech. Okay, so ఇక్కడ మనకి మరి ఎలా ఎంటర్ అవ్వాలి అంటే అడ్మిషన్ వచ్చేసి ఎలిజిబిలిటీ చూద్దాం ఒకసారి. ఓకే, ఎలిజిబిలిటీలోకి వెళ్ళిపోదాం మనం. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ బీటెక్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు మనోడు. సో ఇందులో చూసుకుంటే ఫస్ట్ నేషనాలిటీ అండ్ ఏజ్లో చూసుకోండి, should have attained the age of 16 plus on 31st July of the calendar year in which the 12th board or qualifying examination is to be held. So most of the students అయితే 16 plus 31st July లోపల అయితే ఖచ్చితంగా ఉంటారు. సో నో నీడ్, ఐ థింక్ ఇదైతే నో ప్రాబ్లం. ఇదైతే రెసిడెంట్, ఎలాగో మీరు ఎన్ఆర్ఐ కాకుండా ఇండియన్ రెసిడెంట్ అయితే ఇది కూడా మీకు నో ఇష్యూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఎలిజిబిలిటీ టు అప్లై ఫర్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అయితే మినిమం ఏజ్ అంటే ఇక్కడ క్లాస్ 10thలో 60% ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ పాయింట్ ఉండాలంట. మినిమం 60%, లేదంటే మన దగ్గర CGPS ఉంటాయి కాబట్టి దానికి ఈక్వలెంట్ గ్రేడ్ పాయింట్ అంటే ఒక 7 point, ఓకే, ఆర్ అట్లీస్ట్ ఒక 6.5 అలా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి 12th క్లాస్లో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో అట్లీస్ట్ 60% ఉండాలి. దేనిలో? ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. ఓకే,
సో దిస్ ఈస్ వాట్ ఈస్ గివెన్ ఫర్ యూ గైస్. సో ఈ రెండు మీరు ఎలిజిబుల్ అవుతేనే అప్పుడు మీరు ఈ బీటెక్ అనే ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో ఎలిజిబుల్ అవుతారని క్లియర్గా మెన్షన్ చేశాడు. ఆ తర్వాత స్టూడెంట్స్ హు ఆర్ అపియరింగ్, సో ఒకవేళ మీరు ఇంకా మీ బోర్డ్ ఎగ్జామినేషన్స్ అవ్వలేదు, ఆర్ అపియరింగ్ ఫర్ ద బోర్డ్ ఎగ్జామినేషన్ అయితే మీరు కావాలంటే ఇది చూసుకోండి ఒకసారి క్రైటీరియా. ఓకే, సో దిస్ ఆర్ ద 2 క్రైటీరియాస్ గివెన్ ఫర్ యూ. ఇదేంటి కేంబ్రిడ్జ్కి ఎందుకు వెళ్ళిపోయిందిరా బాబు, కేంబ్రిడ్జ్ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయింది, ఏదో క్లిక్ చేస్తున్నట్టు నేను. ఒక్క నిమిషం గైస్, లెట్స్ గో బ్యాక్. తర్వాత క్రైటీరియా ఫర్ అడ్మిషన్. సో అడ్మిషన్ ఎలా అంటే ఫస్ట్ అయితే ఈ సెక్షన్ ఏ సెక్షన్ బిలో ఇచ్చిన క్రైటీరియా అయితే ఫుల్ఫిల్ చేయాలి. ఆ తర్వాత SRM JEEE అదే వీళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో అందులో వచ్చే ర్యాంక్ బట్టి ద అడ్మిషన్ ఇస్ గోయింగ్ టు బీ గివెన్ టు యూ. ఓకే, సో ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ త్రూనే మనోడు సీట్స్ని ఫిల్ చేస్తున్నాడు. ఎంసెట్ లేదంటే JEE స్కోర్ యూజ్ చేసి అయితే ఫిల్ చేయట్లేదు. ఓకే, సో ఈ ఎగ్జామ్ అయితే పక్కా రాయాలి SRM APలోకి ఎంటర్ అవ్వాలి అంటే. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అప్లికేషన్ ఫీ వచ్చేసి 1200 అనుకుంటాం. ఇక్కడ కావాలంటే మీకు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ అప్లై అని ఇక్కడ క్లిక్ చేస్తే చూడొచ్చు. దిస్ ఆర్ ద స్టెప్స్ గివెన్ టు యూ గైస్. సో ఫస్ట్ అయితే అప్లికేషన్ ఒక ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత అప్లికేషన్ నంబర్ వస్తుంది. అప్లికేషన్ ఫీ చూడొచ్చు 1200, అందరికీ 1200. ఇక్కడ కేటగిరీస్ ఏం లేవు ఇక్కడ. ఆ తర్వాత ఈమెయిల్ ఐడికి ఆ టైమ్ ఆఫ్ అంటే రిజిస్ట్రేషన్, ఆ టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఐడి అవన్నీ మనకి ఈమెయిల్ ఐడిలో వచ్చేస్తాయి. ఓకే, సో ఐ థింక్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. అయితే ఎగ్జామ్స్ గురించి చూసుకుంటే గైస్, అప్లికేషన్ డెడ్ లైన్ ఫర్ ఈచ్ ఫేజ్. ఈ ఎగ్జామ్ ఈ పర్టికులర్ SRM JEEని మనోడు 3 phases కండక్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి April 21 నుంచి 23 వరకు ఎగ్జామ్ ఉంటుంది. అండ్ చూడొచ్చు మీరు 16th April 2023 ఇస్ ద లాస్ట్ డేట్. సో ఇంకా మీకు టైం ఉంది, రేపటి వరకు సండే వరకు మీకు టైం ఉంది ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలంటే ఫేజ్ 1లో. ఓకే, అండ్ మీ ఎగ్జామ్ ఈ డేట్ నుంచి ఈ డేట్ మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ 2 వచ్చేసి ఇక్కడ ఇచ్చాడు మనకి June 5th 2023. ఓకే, అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మళ్ళీ ఈ ఎగ్జామ్స్ June 10 నుంచి June 11th వరకు దే ఆర్ గోయింగ్ టు బీ కండక్టెడ్. అండ్ ఫేజ్ 3 వచ్చేసి లాస్ట్ డేట్ అప్లికేషన్ July 17th, July 22nd నుంచి July 23rd వరకు కండక్ట్ చేస్తాడు ఎగ్జామ్స్ అని క్లియర్గా మెన్షన్ చేసిండు. సో మీ ఇష్టం, మీరు ఈ ఫేజ్లో దేనిలో అప్లై చేయాలనుకుంటే దానిలో అప్లై చేసుకోండి. అయితే ఇక్కడ అయితే మరి ఏం మెన్షన్ చేయలేదు, అంటే ఒకేసారి అప్లై చేయొచ్చా లేదంటే మనం మళ్ళీ అప్లై చేయొచ్చా అని ఒకసారి చూద్దాం. ఇస్ ఎనీథింగ్ గివెన్ రిగార్డింగ్ టు ఇట్? ఎందుకంటే నేనైతే ఇక్కడ అబ్జర్వ్ చేయలేదు కెన్ వి అప్లై మోర్ దెన్ వన్స్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ అని. ఓకే, ఐ డోంట్ థింక్ సో, బట్ ఒకవేళ లేదు చేయొచ్చు అంటే కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. బట్ ఒక్కసారి అప్లై చేసి సరిపోతుంది అబ్బా, ఇదేం JEE ఎగ్జామ్ కాదు కదా. ఎంసెట్ ఎగ్జామ్ JEE ఎగ్జామ్ లాగా అంత హై లెవెల్ ఎగ్జామ్స్ అయితే దానివల్ల మనకి నిజంగానే చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి, అద్భుతమైన కాలేజీలు వస్తున్నాయి. సో ఇంకొక ఆపర్చునిటీ రాసుకుందాం అనుకుంటే అది ఫైన్. బట్ ఈ ఎగ్జామ్కి ఒక్కసారి రాస్తే సరిపోతుంది. మీరు అనవసరంగా ఆపర్చునిటీ ఉంది మనం ఒక్కసారి కన్నా ఎక్కువ రాయొచ్చు అన్నా కూడా ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ టు అగైన్ పే 1200 రూపీస్ గైస్. ఓకే, సో మీరు కావాలంటే ఏం చేయొచ్చు అంటే ఫేజ్ 1కి రెడీ లేకపోతే మీరు ఫేజ్ 2లో అప్లై చేసుకోండి. లేదంటే ఫేజ్ 3 జూలై వరకు వెళ్ళింది, ఇది లిటరలీ జూలై వరకు ఇచ్చారు డేట్స్. ఓకే, సో అనవసరంగా మీరు సరే సార్ ప్రాక్టీస్ కోసం చేస్తారనుకుంటే మాక్ టెస్ట్లు ఉన్నాయి, కావాలంటే అక్కడ ప్రాక్టీస్ చేయండి మీరు. ఓకే, ఇక్కడ వద్దు ప్రాక్టీస్. సో సింపుల్గా చెప్తున్నా, మీరు రెడీ అయితేనే ఫేజ్ 1లోకి వెళ్ళండి 16th April, ఎందుకంటే టైం తక్కువ ఉంది దీనికి. సో ఇఫ్ యూఆర్ రెడీ దెన్ అప్లై ఇన్ ద ఫేజ్ 1. లేదు అనుకుంటే ఫేజ్ 2లో అప్లై చేసుకోండి. ఇప్పటికి కూడా కొంచెం మీకు డౌట్ఫుల్గా ఉంటే ఫేజ్ 3కి అప్లై చేయండి మీరు. ఓకే, సో గైస్ దిస్ ఆర్ ద డెడ్ లైన్స్ గివెన్ ఫర్ యూ. సో మీరు డిసైడ్ చేసుకోండి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి let's see anything else is given here. So idanamata admission procedure. I hope this is clear. Okay, so admission tarvata మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఒక పని చేద్దాం గైస్. నెక్స్ట్ వచ్చేసి లెట్స్ గో టు ద ట్యూషన్ ఫీ. ఒకసారి ట్యూషన్ ఫీ చూసుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు నో ద సిలబస్ మన యూజువల్ NCERT సిలబసే ఉంటుంది ఇలాంటి ఎగ్జామినేషన్స్కి అయితే. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఒకవేళ మీరు మన ఇంటర్మీడియట్ సిలబస్ ఏదైతే ఉంది కదా, ఏదైతే ఇంటర్మీడియట్ సిలబస్లో మీరు చదువుకున్నారు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదే సిలబస్ ఈ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఎక్కువ ఉండదు, తక్కువ కూడా ఉండదు, అదే సిలబస్ సరిపోతుంది. ఆ సిలబస్
ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. దానిలో నుంచి క్వశ్చన్స్ వస్తాయి కూడా మనకి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్స్ గో టు ద ట్యూషన్ ఫీజ్. ఒకసారి ట్యూషన్ ఫీ చూసేసుకుందాం. ఐ హోప్ అడ్మిషన్ గురించి అయితే క్లారిటీ వచ్చేసింది. సో మళ్ళీ చెప్తున్నాను, April 16th లాస్ట్ డేట్ అప్లికేషన్కి phase 1కి రిలేటెడ్. బట్ మీరు phase 1కి కాన్ఫిడెంట్ లేదంటే గో టు ద phase 2 విచ్ ఇస్ ఇన్ జూన్, లేదంటే phase 3 విచ్ ఇస్ ఇన్ జూలై. ఓకే, ఇప్పుడు ఫీజ్ గురించి ఇక్కడ చూసుకుంటే అయితే ఫీజ్లో ఇక్కడ చూడొచ్చు మీరు స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ ఫీ వచ్చేసి అయితే ఇక్కడ ఫీజ్ని రెండు పార్ట్స్లో డివైడ్ చేసిండు. ఒకటి కంప్యూటర్ సైన్స్, ఇంకోటి నాన్ కంప్యూటర్ సైన్స్. ఓకే, అండ్ ఆల్సో గైస్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 25% మెరిట్ బేస్డ్ ట్యూషన్ ఫీ ఎయిడ్. యాక్చువల్ ఫీ వచ్చేసి ఇది 3,35,000 పర్ యానమ్. దిస్ ఇస్ పర్ యానమ్. ఇది ట్యూషన్ ఫీ మాత్రమే. సో చాలా హై. ఇది విట్ ఏపీతో కంపేర్ చేస్తే, కేఎల్ యూనివర్సిటీతో కంపేర్ చేస్తే ఇది చాలా చాలా హై గైస్. 3,35,000 నేను చూసిన యూనివర్సిటీస్లో అయితే అన్నిటికన్నా దీనికే ఎక్కువ ఫీజు ఉంది. అండ్ డిపాజిట్ వచ్చేసి 5,000 అడుగుతున్నాడు. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే మనోడు ఇక్కడ కొంచెం మెరిట్ బేస్డ్ ఇచ్చాడు. అంటే కొన్ని ట్యూషన్ ఫీ ఎయిడ్ అనేసి కన్సెషన్స్ అని ఇచ్చిండు. 25% కన్సెషన్ ఇస్తాడు. ఓకే, ఒకవేళ మీరు ఈ కేటగిరీలో ఫాలో అవుతే 50% కన్సెషన్ ఈ కేటగిరీలో ఫాలో అవుతే, 75% కన్సెషన్ ఈ కేటగిరీలో ఫాలో అవుతే, అండ్ 90% కన్సెషన్ ఈ కేటగిరీలో ఫాలో అవుతాయి. ఓకే, అయితే అబ్జర్వ్ చేయండి, నాకు డౌట్ వచ్చింది అసలు ఇక్కడ అంటే ఈ కేటగిరీస్ అని ఇచ్చాడు మనోడు ఇక్కడ. మరి కేటగిరీస్ ఇచ్చినప్పుడు అసలు ఈ కేటగిరీస్ ఏం ఇండికేట్ చేస్తున్నాయి అంటే ఒకసారి కిందికి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీరు. ఒకవేళ లెట్స్ సే 1 స్టార్ ఇచ్చిండు అనుకో, స్టూడెంట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 12th ఫ్రమ్ దీస్ బోత్స్ అండ్ should have cleared the category A cut off in SRM JEEE. ఇప్పుడు కేటగిరీ ఏ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కేటగిరీ ఏ వాళ్ళకి జస్ట్ 25,000, 90% ఫీ రిడక్షన్ అవుతుంది ఇక్కడ. సో కేటగిరీ ఏలో ఉండాలి అంటే SRM JEEలో ఏ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 1 to 50 గైస్. 1 నుంచి 50, 1 నుంచి 50 మధ్యలో వస్తేనే ఇగో ఈ పర్టికులర్ ఏదైతే ఇచ్చాడో మనోడు ఇక్కడ, వాట్ ఎవర్ దిస్ ఫీ రిడక్షన్ ఇస్ గివెన్ ఫర్ యూ, ఓకే, దిస్ ఈస్ గోయింగ్ టు బీ అప్లికబుల్ ఫర్ యూ. ఐ థింక్ బీ కూడా ఆల్మోస్ట్ ఒక 100 to 500 మీకు కావాలంటే. అయితే దాని గురించి అయితే కేటగిరీస్ గురించి నేను సెర్చ్ చేసాం ఈ వెబ్సైట్లో, నాకైతే ఇంక అనిపించలేదు. మీకు ఒకవేళ ఎక్కడైనా ఐడియా ఉంటే అంటే ఎగ్జాక్ట్ కట్ ఆఫ్స్ ఏముంటాయి ఈ కేటగిరీ ABCDకి మీకు ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బట్ నేనేం చేశానంటే సింపుల్గా, ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. నేనైతే సింపుల్గా మీకు కావాలంటే లెట్స్ డూ ఇట్ ఇన్ దిస్ వే గైస్. ఇప్పుడు మీరు సింపుల్గా SRM JEEE అని కొట్టేసి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అని కొట్టిండ్రు అనుకోండి. దీని నుంచి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఈ వెబ్సైట్లో అయితే క్లియర్గా ఇచ్చాడు మనకి. ఇక్కడ చూసుకుంటే నాకు ఈ వెబ్సైట్ నుంచే నాకు అర్థమైంది. సో ఈ వెబ్సైట్లో కొంచెం కిందికి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇక్కడ వెరీ గుడ్ స్కోర్, గుడ్ స్కోర్, యావరేజ్ స్కోర్, లో స్కోర్. ఇక్కడ క్లియర్గా ఏమి ఇచ్చిండంటే మీకు ఒకవేళ 110+ వచ్చింది అనుకోండి వెరీ గుడ్ స్కోర్ అంటున్నాడు ఈ SRM JEEలో. అదే 90+ అయితే గుడ్ స్కోర్ అన్నాడు, 65+ యావరేజ్ స్కోర్ అన్నాడు, 40 or బిలో వచ్చేసి లో స్కోర్ అని చెప్పిండు ఇందులో. ఇంకోటి ఈ వెబ్సైట్స్ ఎంత ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందో అది మనం చెప్పలేము, ఎందుకంటే ప్రతి వెబ్సైట్లో ఆల్మోస్ట్ సేమ్ డేటా ఉంది. ఓకే, అండ్ నేను ఆ యూనివర్సిటీ అయితే అందులో మనోడు ఏం స్పెసిఫిక్గా ర్యాంక్స్ గురించి, మార్క్స్ గురించి డీటెయిల్డ్గా ఎలాంటి PDF పెట్టలేదు అందులో. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ కాబట్టి ఎప్పుడు ఈ ఎగ్జామ్ మార్క్స్ రిలేటెడ్ అవన్నీ ఏం ఇన్ఫర్మేషన్ పెట్టవు. అబ్జర్వ్ చేశారా మీరు? అదే గవర్నమెంట్ కాలేజెస్ అనుకోండి, అంత క్లియర్ కట్గా ట్రాన్స్పరెంట్గా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుంది వెబ్సైట్లో. మీరు కావాలంటే JNTUకి వెళ్ళండి, అంటే ఎనీ కాలేజ్, ఎనీ గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంతవరకు వెళ్ళింది ఇవన్నీ చాలా ట్రాన్స్పరెంట్గా మన వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయి. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళు పెట్టరు. ఎందుకంటే యూజువల్గా ఏమవుతుందంటే గైస్ కొన్నిసార్లు నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం అయితే మేనేజ్మెంట్ కోటా ఉంటుంది కదా, సో అందులో కొన్ని సీట్లు, అందులో అట్లీస్ట్ ఒక 25% సీట్స్ అందులో ఇస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా మళ్ళీ సో అక్కడ మనకి ఏం ర్యాంక్ చూసుకోడు, నీకు ఎంత ర్యాంక్ వచ్చిందో అదంతా ఏం అబ్జర్వ్ చేయరు వాళ్ళు, అవంతా ఏం పట్టించుకోరు. సో అందుకే ఆ స్టాట్స్ అన్నీ ఏం మన వెబ్సైట్లో కనిపించవు మనకి. కట్ ఆఫ్ ర్యాంక్ ఎంతవరకు వెళ్ళొచ్చు అంత ట్రాన్స్పరెంట్గా ఉండరు. సో అందుకే ఈ వెబ్సైట్స్లో ఏముందో ఇంకా దీన్ని బట్టే వెళ్ళాల్సి వస్తుంది. ఇది కూడా మనం ఐ డోంట్ నో హౌ టు వి వెరిఫై దిస్ అని అది తెలీదు. బట్ సరే ఇంకా అవైలబుల్ ఇదే ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంకా ఇదే అనుకుందాం మనం. సో 110+ టార్గెట్ చేసుకోండి, వెరీ గుడ్ స్కోర్ అంటున్నాడు. 90+ అయితే గుడ్ స్కోర్, యావరేజ్ అయితే 65+ ఉంది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
వెరీ గుడ్ ర్యాంక్. అంటే మీకు ఒకవేళ ఇంతకన్నా ఎక్కువ వస్తే ర్యాంక్ 1000 లోపల ఉంటుంది. 5000 to 7000 వస్తే మంచి ర్యాంక్ అంటున్నాడు. ఇందులో వస్తే యావరేజ్ ర్యాంక్, ఇంకా 30,000 దాటితే మాత్రం లో ర్యాంక్ వచ్చేస్తుంది అబ్బా మీకు. ఓకే, అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒక్కసారి లెట్స్ డూ వన్ థింగ్. వాట్ వీ కెన్ డూ ఇస్ గుడ్ ర్యాంక్ ఇన్ SRM JEEలో ఇక్కడ మనకి స్కాలర్షిప్ ఇచ్చాను చూడండి ఒకసారి. అయితే స్కాలర్షిప్స్లో కూడా మీకు కావాలంటే ఇక్కడ కూడా మెన్షన్ చేశాడు స్కాలర్షిప్స్ గురించి, నేను చూపిస్తాను మీకు. సో ఇక్కడ కూడా బీటెక్లో స్కాలర్షిప్స్కి వెళ్ళిపోతే, ఓకే, సో స్కాలర్షిప్స్లో ఇక్కడ మెన్షన్ చేశాడు ఫౌండర్ స్కాలర్షిప్, మెరిట్ స్కాలర్షిప్ అని. అప్పుడు ఏమవుతుందంటే 100% స్కాలర్షిప్ వస్తుంది మీకు, ఫీజు ఏం కట్టక్కర్లేదు. ఇవన్నీ బోర్డ్స్కి అప్లికబుల్ అని ఇచ్చాడు. స్కాలర్షిప్ ఇస్ రెన్యూడ్ ఇయర్లీ యాజ్ పర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద యూనివర్సిటీ. ఓకే, సో అప్పుడు మరి అయితే ఈ ఫౌండర్స్ స్కాలర్షిప్ ఎవరికి వస్తుంది, ఎవరికి ఈ ఫౌండర్ స్కాలర్షిప్స్ ఇస్తారో అంటే ఇక్కడ మనకి ఈ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేస్తుంది. ఒకటేంటంటే ఫౌండర్ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవ్వాలంటే దిస్ ఆర్ ద క్రైటీరియాస్. ఒకటి, టాప్ 100 ర్యాంక్స్లో రావాలి మీరు. SRM JEEలో టాప్ 100 ర్యాంక్స్లో వస్తే 100% కన్సెషన్ మీకు. సెకండ్, టాప్ 10,000 ర్యాంక్స్ IIT JEE మెయిన్స్ ఎగ్జామినేషన్లో టాప్ 10,000 ర్యాంక్ లోపల వస్తే ఫ్రీ. ఇంకోటి, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ HSC ఆఫ్ రిప్రజెంటేటివ్ స్టేట్ బోర్డ్స్ ఆర్ CBSE విత్ ఇన్ ఇండియా. అంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్లో ఎవరికైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటుందో, ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ ఉంటాయి కూడా వాళ్ళకి ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది. ఓకే, లేదంటే డిస్ట్రిక్ట్ టాపర్ ఇన్ HSC ఇన్ తమిళనాడు స్టేట్ బోర్డ్ ఆర్ CBSE విత్ ఇన్ తమిళనాడు ఆర్ ఎగ్జంప్లరీ స్పోర్ట్స్ పర్సన్ రిప్రజెంటింగ్ ద యూనివర్సిటీ ఆర్ డిస్ట్రిక్ట్ ఆర్ జోన్ ఆర్ స్టేట్ ఆర్ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్. ఈ క్రైటీరియాస్ ఫుల్ఫిల్ చేస్తే 100% స్కాలర్షిప్ అయితే మనకు వస్తుందన్నమాట. కానీ మనకి తెలుసు ఇది చాలా చాలా రేర్. ఇప్పుడు టాప్ 100 ర్యాంక్స్ అంటే ఎవరైతే వేరే ఎగ్జామ్స్లో కుమ్మేసి ఉంటారో, JEE మెయిన్స్, MSET లాంటి ఎగ్జామ్స్లో కుమ్మేసి ఉంటారో వాళ్ళు ఈ ఎగ్జామ్స్ కూడా అప్లై చేస్తారు ప్రాక్టీస్ కోసం. ఆల్మోస్ట్ వాళ్ళకే వస్తుంటాయి. టాప్ 100 కూడా చాలామంది అందులో జాయిన్ కూడా అవ్వరు. ఓకే, దట్ ఈస్ ద రియాలిటీ చెక్ గైస్. సెకండ్, టాప్ 10,000 ర్యాంక్స్ IIT JEE మెయిన్స్ ఎగ్జామ్లో, JEE మెయిన్స్లో 10,000 ర్యాంక్ వస్తే ఖచ్చితంగా మంచి NIT వస్తుంది. డెఫినెట్లీ హిల్ గెట్ ఎ వెరీ వెరీ గుడ్ NIT వదులుకొని SRM ఎందుకు జాయిన్ అవుతారబ్బా. ఓకే, తర్వాత డిస్ట్రిక్ట్ టాపర్స్, స్టేట్ టాపర్స్కి కూడా ఇంకా చాలా అద్భుతమైన ఆఫర్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, సో డెఫినెట్లీ దే వుడ్ ప్రిఫర్ దట్ రాదర్ దెన్ కమింగ్ హియర్. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇంక పెట్టాలి కాబట్టి పెట్టినట్టు అనిపిస్తుంది స్కాలర్షిప్, కానీ నిజంగానే దీనివల్ల బెనిఫిట్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది కదా. దట్ ఈస్ ద రియాలిటీ. నెక్స్ట్ వచ్చేసి సరే ఇంకా SRM మెరిట్ స్కాలర్షిప్కి వస్తే ఇక్కడ చూడొచ్చు ఈ ర్యాంక్ లోపల వస్తే 100% కన్సెషన్. కానీ ఐ థింక్ దిస్ ఇస్ రాంగ్. ఐ థింక్ ఇది తప్పు. ఇది 100% కాదు, 90% ఇది. ఓకే, ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు ఏ కేటగిరీ అంటే అదే ఇందాక మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు కదా, నేను చూపిస్తాను ఒక్కసారి మీకు. ట్యూషన్ ఫీ ఇక్కడ ట్యూషన్ ఫీలో ఏ కేటగిరీ అని మెన్షన్ చేసిండి. ఏ కేటగిరీలో 90% ఫీ రిడక్షన్. ఈ ఏ కేటగిరీలో పడాలంటే మీ ర్యాంక్ 100 నుంచి 500 రూపాయలు ఉండాలి SRM JEE ఎగ్జామ్లో. లేదు అంటే 500 to 1000 ఉంటే 75% రిడక్షన్ జరుగుతుంది. 2000 to 3000 ర్యాంక్ మధ్యలో ఉందనుకోండి 25% రిడక్షన్ జరుగుతుంది మీ ఫీజులో. ఓకే, ఇంకా 3000 పైన లేదంటే HSC మెరిట్ స్కాలర్షిప్ 90% అండ్ అబవ్ ఇన్ దిస్ అండ్ SR JEE ర్యాంక్ అప్ టు 10,000. SRM మనకి ఈ పర్టికులర్ ఎగ్జామ్లో 10,000 లోపల వచ్చేసి. ఓకే, అండ్ మీకు HSC మెరిట్ స్కాలర్షిప్ అంటే బేసికలీ మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో 90% కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి PCM లేదంటే PCBలో, అప్పుడు కూడా మీకు ఇంత పర్సెంట్ 10 to 25% కన్సెషన్ రావచ్చు. ఓకే, అండ్ ఇంకా ఆర్ట్స్ స్కాలర్షిప్ ఇవంతా మనకు సంబంధం లేదు. సో ఒకవేళ మీ ర్యాంక్ 3000 దాటితే, ఓకే, ఒకవేళ మీరు ర్యాంక్ 3000 దాటితే ఆర్ ఎల్స్ లెట్స్ సే 3000 to 10,000 మధ్యలో ఉంటే 10 to 20% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీకు కన్సెషన్లో. ఓకే, బట్ ఒక్కసారి 10,000 దాటితే మాత్రం ఏం లేదు. మీ ఫీ అయితే దిస్ ఇస్ గోయింగ్ టు బి యువర్ ఫీ గైస్. దిస్ ఇస్ గోయింగ్ టు బి యువర్ ఫీ 3,35,000. ఇది కంప్యూటర్ సైన్స్కి. అదే మీరు వేరే బ్రాంచెస్కి చూసుకుంటే 2,50,000 ఉంది. బట్ కంప్యూటర్ సైన్స్ చూసుకున్నా కూడా నాకు తెలిసి నేను చూసిన యూనివర్సిటీస్లో అయితే దిస్ ఈజ్ హ్యావింగ్ ద హైయెస్ట్ ట్యూషన్ ఫీ. ఇక్కడ ఇంకా మనకి ఎలాంటి ఇది కూడా లేదు. ఇంకా మనం హాస్టల్ ఫీ కూడా మనం దీనిలో కలుపుకోలేదు. సో ప్రిటీ మచ్ వెరీ హై ఉంది నన్ను అడిగితే మాత్రం, నా ఒపీనియన్లో. సో ఐ హోప్ యూ గెట్ ఇట్ గైస్. ఈ కేటగిరీస్ చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో
సింపుల్గా 100 to 500. ఓకే, ఈ బి వచ్చేసి 500 to 1000 ఎంత ఉండే, ఈ సి వచ్చేసి 50%. కావాలంటే నేను ఈ వెబ్సైట్ లింక్స్ అటాచ్ చేస్తే అందులో చూసుకోండి. ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా మనకి 2000 to 3000 అయితే 25%. సో సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవడం అంటే 10,000 కన్నా లోపల వచ్చింది అనుకోండి ర్యాంక్ మీకు SRM JEEలో ఏదో కన్సెషన్ అయితే వస్తుంది, 10 to 25% మధ్యలో అయితే వస్తుంది. 10,000 పైన ర్యాంక్ వస్తే మాత్రం మనం ఖచ్చితంగా ఇంత ఫీజు ఉంటుంది, మనకి ఎలాంటి కన్సెషన్ ఉండదు. సో ఐ హోప్ ద ఫీజ్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, సో ఇదనమాట SRMకి సంబంధించి, SRM APకి సంబంధించిన ఫీ. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే హాస్టల్ ఫీ కూడా చూసుకుందాం ఒకసారి, హాస్టల్ ఫీజ్ కూడా చూసుకుందాం ఒకసారి. సో హాస్టల్ ఫీ కోసం మనం ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే, ఒక్క నిమిషం, లెట్స్ గో బ్యాక్ ఒక్కసారి, లెట్స్ గో టు ద మెయిన్ వెబ్సైట్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే క్యాంపస్ లైఫ్లోకి వెళ్ళిపోతే ఒక్క నిమిషం. సో ఇక్కడ కెరియర్స్ ఎక్కడ ఉంది, క్యాంపస్ లైఫ్లోకి వెళ్తే ఇక్కడ హాస్టల్స్ అని ఇచ్చాడు మనకి. సో హాస్టల్స్లోకి వెళ్తే గైస్ ఇక్కడ చూడొచ్చు మీరు, హాస్టల్స్ అబౌట్ హాస్టల్స్. సో హాస్టల్స్ గురించి అంతా డీటెయిల్గా ఇచ్చాడు, ఆ కాలేజెస్ ఇవన్నీ. ఫోటోలు బాగానే పెడతారు కానీ మరి ఇంత అద్భుతంగా ఉంటుందో లేదో నాకు తెలియదు. ఎవరైనా SRM APలో చదువుకునే వాళ్ళు ఉంటే, అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ అయినా సీనియర్స్ అయినా ఒక్కసారి, ఇన్ఫ్యాక్ట్ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా అదే చెప్తాను, ఇలాంటి ఒక యూనివర్సిటీ జాయిన్ అయ్యే ముందు, ఇలాంటి ఒక కాలేజ్ జాయిన్ అయ్యే ముందు ఫస్ట్ మాట్లాడండి, అక్కడ ఉండే వాళ్ళ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వండి, మాట్లాడండి, తెలుసుకోండి రియాలిటీ ఏంటో అని. ఎందుకంటే వెబ్సైట్లో అన్నీ మంచిగా నీట్గా అద్భుతంగా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంటాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత పిక్చర్ తారుమారైపోతుంది అక్కడ, అంతే కదా. ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అనే ఒక క్వశ్చన్, అదొక మీమ్లా అయిపోతుంది అక్కడ. ఓకే, సో అందుకే ఒకసారి మాట్లాడండి, గెట్ యువర్ రియాలిటీ చెక్. మంచిగానే ఉందా కాలేజ్, నిజంగానే వెబ్సైట్లో చెప్పినట్టు అద్భుతంగా ఉందా లేదా, ఒకసారి మొత్తం అన్ని డీటెయిల్స్ తెలుసుకుని ఆ తర్వాత మీరు కావాలంటే అప్లికేషన్ ఫీజు మీరు అప్లై చేయండి. అక్కడ అప్లికేషన్ ఫీ మీరు కట్టేసి అప్లై చేయండి. ముందుగానే 1200 ఎందుకు వేస్ట్ చేసుకోవడం చెప్పండి, 1200 కూడా చిన్న అమౌంట్ ఏం కాదు కదా. సో ఊరికే ఎందుకు వేస్ట్ చేసుకోవడం, తెలిస్తే. అండ్ ఇంకోటి గైజ్, మీ ఫ్రెండ్స్ సీనియర్స్ ఎవరైనా తెలిస్తే మీకు ఒకసారి కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఈ కామెంట్ సెక్షన్లో వాట్ ఎవర్ రివ్యూ దే హ్యావ్ గివెన్ ఒకసారి మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో, వేరే స్టూడెంట్స్ కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో చూడొచ్చు ఇక్కడ, దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద హాస్టల్స్ గురించి, ఫెసిలిటీస్ ఇచ్చాడు, ఎవ్రీథింగ్ ఇస్ గివెన్ ఫర్ యూ, జస్ట్ గో త్రూ దిస్. ఇంకా ఫీ చూసుకుంటే, ఫీ ఎక్కడ ఇచ్చాడు భయ్యా మనకి, ఇక్కడైతే ఫీ అయితే ఏమి ఇవ్వలేదు. సో ఒక్క నిమిషం, సో లెట్స్ డూ వన్ థింగ్, ఇక్కడ ఫీజు. సో ఫీజులోకి వెళ్ళిపోదాం ఒకసారి, హాస్టల్ ఫీ. సో ఇక్కడ చూడొచ్చు మీరు, డిపెండింగ్ అపాన్ యువర్ రూమ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పర్ రూమ్, 2 షేరింగ్ అయితే, ఏసీ అయితే ఓకే 2 lakh వరకు వెళ్తుంది. అండ్ ఇందులో 1 time రిఫండబుల్ కాషన్ డిపాజిట్ ఇచ్చాడు. టోటల్ రూమ్ రెంట్ ప్లస్ మెస్ ఛార్జెస్ ఉన్నాయి, ఇక్కడ మెస్ ఛార్జెస్ ఇచ్చాడు, రూమ్ రెంట్ ఇచ్చాడు. సో 2 లక్షలు per annum. ఓకే, అండ్ అగైన్ హాస్టల్ ఫీ ఫర్ 1 year ఓన్లీ, 1 full yearకి, ఇది 4 ఏళ్ళకి కాదు. సో అదే నాన్ ఏసీ తీసుకుంటారు అనుకోండి, 2 షేరింగ్ 1,60,000. 4 షేరింగ్ అయితే ఇక్కడ చూడొచ్చు 1,75,000. లేదంటే మనకి అది ఏసీ, నాన్ ఏసీ అయితే 1,40,000. 4 షేరింగ్ బంకర్ బెడ్ అయితే ఇగో ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ. అసలు ఏం ఆఫర్లు ఉన్నాయరా బాబు, ఇదేదో అదే అన్నా కదా, ఇవన్నీ హాస్టల్ ఓపెన్ చేసినప్పుడు నాకేదో హోటల్కి వెళ్ళినప్పుడు మనోడు ఇస్తాడు కదా, ఏ రూమ్స్ ఉన్నాయంటే సార్ డబుల్ బెడ్రూమ్ ఉంది, సింగిల్ బెడ్రూమ్ ఉంది, 4 bedrooms, సరే 4 double bedroom సింగిల్ బెడ్రూమ్, 4 beds కూడా ఉన్నాయి, ఏసీ ఉంది, నాన్ ఏసీ ఉంది, డిలక్స్ ఉంది, అది ఉంది, ఇది ఉందని. సో ఇక్కడ మీరు మీ ఇష్టం, ఇంకా మీకు ఏది కంఫర్ట్ అయితే దాన్ని బట్టి వెళ్ళిపోండి. బట్ లెట్ us సే నార్మల్గా ఓకే ఒక 4 షేరింగ్ తీసేసుకొని, సరే నాన్ ఏసీ తీసుకున్నా, 4 షేరింగ్ నాన్ ఏసీ నార్మల్ వేరే కాలేజ్లో ఉన్నట్టు 4 షేరింగ్ నాన్ ఏసీ తీసుకున్నా కూడా 1,40,000 భయ్య. సో 3,35,000 కంప్యూటర్ సైన్స్ అనుకుంటే 3,35,000 1,40,000 అంటే మీకు సంవత్సరానికి ఎంతకు వస్తుంది ఖర్చు, ఎంతకు వస్తుంది, 4,75,000 వస్తుంది, 4,75,000. దిస్ ఇస్ ఓన్లీ ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్. కాలేజ్కి వెళ్ళినప్పుడు మన ఖర్చులు పాకెట్ మనీ మస్తు ఉంటాయి, మనకి బయట ఖర్చులు చాలా ఉంటాయి. దానికి ఒక 50,000 వేసుకున్నాం, మినిమం 50,000 వేసుకున్నాం గైజ్. ఒక 5,25,000 అయితే సంవత్సరానికి మీకు అవలీలగా అయిపోతుంది కాలేజ్లో అయితే.
ఓకే, ఇంకా 4 ఏళ్ల కంటే నాకు తెలిసి ఒక ఎంత అవుతుంది, 21 lakhs అనుకుంటున్నా. అది మినిమం చెప్తున్నా, ఇది 21 lakhs మినిమం. ఇంకా మ్యాక్సిమం అది 25 lakhs వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి కంప్యూటర్ సైన్స్కి. ఇంకా వేరే బ్రాంచెస్కి కొంచెం తగ్గచ్చు, మేబీ ఒక 16 lakhs 17 lakhs లేదంటే ఆల్మోస్ట్ 20 lakhs అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వేరే బ్రాంచెస్కి. ఓకే, సో ఇక మీరు డిసైడ్ అవ్వండి. సో ఇంత హెఫ్టీ అమౌంట్ కట్టాలనుకుంటున్నారా లేదా, డెఫినెట్గా వర్త్ ఎట్టా కాదా ఒక్కసారి మీరు, అందుకే చెప్తాను కదా, ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళని కనుక్కోండి, ఆ తర్వాత మీరు జాయిన్ అవ్వండి. ఎందుకంటే గైజ్ ఇప్పుడు సరే డబ్బులున్న వాళ్ళ దగ్గర 20 lakhs 25 lakhs 30 లక్షలు 50 లక్షలు డజంట్ మ్యాటర్. కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళే కదా ఇలాంటి ఎగ్జామ్స్కి ఎక్కువగా అప్లై చేసేది. లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, వాళ్ళే కదా ఎక్కువగా ఇలాంటి ఎగ్జామ్, ఇలాంటి యూనివర్సిటీస్కి అప్లై చేసేది. వాళ్ళకి 20-25 lakhs అనేది చిన్న అమౌంట్ కాదు. ఓకే, మన పేరెంట్స్ లోన్ తీసుకొని అక్కడ అప్పు చేసి ఇక్కడ అప్పు చేసి కడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు నిజంగానే అసలు వర్త్ ఇట్టా కాదా, అందుకే చెప్తున్నాను అంత డీటెయిల్డ్గా మీరు తెలుసుకొని జాయిన్ అవ్వండి, ఊరికే ఆవేశపడకండి. ఓకే, సో దీనిలో అదనమాట హాస్టల్ గురించి. ఇంకా ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి ప్లేస్మెంట్స్ అయితే బాగానే ఉన్నాయి, నేను చూశాను. లెట్ మీ జస్ట్ గో త్రూ ద ప్లేస్మెంట్స్ గైస్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ప్లేస్మెంట్స్ గురించి. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ మార్కీ ఆఫర్స్ విత్ అన్ ఇంక్రెడిబుల్ శాలరీ ప్యాకేజ్ అప్ టు 26.5. నాకు తేడా ఇక్కడ కొడుతుందంటే ఈ అప్ టు ఎందుకు యూజ్ చేస్తారో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు ఇదంతా చాలా ఒక తెలివి అంటే చాలా ఒక తెలివితేటలు యూజ్ చేయడం అంటారు దీన్ని. ఓకే, చాలా స్మార్ట్గా మనం ఏం చూస్తామంటే మన కళ్ళు ఏమవుతాయి, మన కళ్ళకి కూడా అదే అలవాటు. శాలరీ ప్యాకేజ్ చూస్తాం, 26.5 LPA చూస్తాం, మధ్యలో ఈ అప్ టు మర్చిపోతాం. మనం బయట షాపింగ్ చేసేటప్పుడు అంతే, మనకు కనిపించేదల్లా 50% ఆఫ్ కనిపిస్తుంది, కింద చిన్నగా రాసి ఉంటుంది అప్ టు 50% ఆఫ్ అని. తీరా లోపలికి వెళ్ళి చూసేసరికి 50% ఆఫ్ ఉండదు, కొన్నిటి మీద, చాలా కొన్నిటి మీద 50% ఉంటుంది, మిగతా వాటి మీద 10% ఉంటాయి. సో ఇంకా ఈ అప్ టు 26.5 అంటే మరి ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఎంతమందికి ఇందులో 26.5 lakhs per annum వచ్చింది. దట్ ఈస్ నాట్ క్లియర్లీ గివెన్. ఓకే, సో ఒక్కసారి అందుకే చెప్తున్నాను, తెలుసుకోండి. సో చూడొచ్చు ఇక్కడ CTC 26.5 అని, బీటెక్ కంప్యూటర్ సైన్స్. ఐ థింక్ నాకు తెలిసి ఇది 2023కి సంబంధించిన ఆఫర్స్ అనుకుంటాం, అందుకే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి మనకి. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడ? సో ఆఫర్స్ అన్ని ఇక్కడ చూడొచ్చు, రిక్రూటర్స్ ఫర్ 1000+ ఆఫర్స్ అనేసి, కంపెనీస్ TCS, కాగ్నిజెంట్, ఓకే, డెల్, ఇంకా వర్క్ ఇండియా, విప్రో, హనీవెల్, పేపాల్, అమెజాన్, ఇవన్నీ కంపెనీస్ వస్తున్నాయని క్లియర్గా మెన్షన్ చేశాడు. సో కంగ్రాచులేషన్స్. సో వాట్ ఎవర్ ఇస్ గివెన్ ఇక్కడ. ఓకే ఫైన్, చలో అయితే పని చేద్దాం, ప్లేస్మెంట్స్ చూసుకుందాం ఒకసారి. 100% ప్లేస్మెంట్ ఉంది. హైయెస్ట్ సాలరీ వచ్చేసి 45 lakhs per annum అని ఇచ్చాడు. ఓకే, ఆ తర్వాత యావరేజ్ సాలరీ వచ్చేసి 9.56 lakhs per annum. కానీ యావరేజ్కి బదులుగా మనకి మీడియన్ ఇచ్చుంటే బాగుండే. చెప్పాను కదా యావరేజ్ చాలా మిస్లీడింగ్ టర్మ్ అని. మీడియన్ ఇచ్చుంటే ఒక ఐడియా వచ్చేది మనకి, 50% ఆఫ్ ద బ్యాచ్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందో ఒక ఐడియా వచ్చేది. దాన్ని బట్టి మనం ఎంత కొట్టగలుగుతామో, మనకి 4 ఏళ్ళ తర్వాత మన ప్యాకేజ్ ఎంత ఉండొచ్చు అని ఒక ఐడియా, ఎస్టిమేషన్ అయితే ఉంటుంది. ఓకే, తర్వాత 800+ రిక్రూటెడ్ డిపార్ట్మెంట్స్. ఓకే, సో January 2023 ఇది. సో ట్రైనింగ్స్, ప్లేస్మెంట్స్ ఇక్కడ ఏమంతా ఐ థింక్ దట్ ఈస్ దట్ గివెన్. ఐ థింక్ ఇంకేం లేదా ఇక్కడ, ఏదన్నా PDF లాంటిది ఉంటే బాగుండే. ఇంటర్న్షిప్, ప్లేస్మెంట్స్. సో లెట్స్ గో టు రీడ్ మోర్. ఇక్కడ రీడ్ మోడ్కి వెళ్తే చూద్దాం ఒకసారి. ప్లేస్మెంట్స్ అని ఇచ్చాడు ఇక్కడ. సో ఫ్రీక్వెంట్లీ అప్డేటెడ్, వీ సెలెక్ట్ మెటీరియల్స్. ఓకే, బ్రింగింగ్ ద గ్యాప్. ఓకే, ఇదేం ఇక్కడ జస్ట్ నార్మల్గానే ఇచ్చాడు ఇక్కడ. సో లెట్స్ గో డూ వన్ థింగ్ గైస్. 100% ప్లేస్మెంట్స్ అని ఇచ్చాడు, దీని మీద క్లిక్ చేస్తే అయితే ఏం లేదు. ఓకే, ఐ థింక్ ప్లేస్మెంట్స్ ఆఫ్ క్లాస్ 2022 ఇక్కడ చూడొచ్చు, పేర్లు అయితే ఇచ్చాడు మనం ఇక్కడ. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే మన ఆఫర్ లెటర్ ఉందా ఇక్కడ చూద్దాం ఒకసారి. కంగ్రాచులేషన్స్. సో దిస్ ఇస్ ద ప్లేస్మెంట్ ఆఫర్ గివెన్ 2022 ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో జస్ట్ అ మినిట్ గైస్, హౌ మచ్ ఇస్ ద CTC ఆఫర్డ్? CTC ఆఫర్డ్ అయితే ఇక్కడ ఏమైనా మెన్షన్ చేశాడా? ఐ డోంట్ థింక్ మెన్షన్ అయితే చేయలేదు ఇక్కడ. ఓకే, సో CEC స్టూడెంట్స్ ట్రాన్స్ఫార్మ్ ద ఫ్యూచర్ త్రూ అకోలైట్ డిజిటల్. ఓకే, సరే, ఈ ముగ్గురు అయితే సెలెక్ట్ అయ్యారని ఇచ్చాడు. ఈ పర్టిక్యులర్ కంపెనీలో మంచి కంపెనీయే, డెఫినెట్లీ అగ్రీడ్ విత్ దాట్. బట్ అగైన్ ఇక్కడ CTC అయితే మెన్షన్ చేయలేదు. CTC అయితే ఇక్కడ మెన్షన్ అయితే ఏం చేయలేదు భయ్యా. డెవలప్మెంట్ ఇదంతా ఓకే, ఇదంతా పర్లేదు.
సరే, ఐ థింక్ సిటీసీ అయితే మెన్షన్ చేయలేదు. ఐ గెస్ ఉండే ఉంటుంది ఇక్కడ. లెట్స్ చూద్దాం. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ కూడా ఏం మెన్షన్ అయితే చేయలేదు. కంపెనీస్ మెన్షన్ చేశారు అంతే, ఈ కంపెనీస్లో ప్లేస్ అయ్యారు అని. బట్ అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 100% ప్లేస్మెంట్ అయితే అంటున్నాడు. యావరేజ్ సాలరీ చూడడానికి మంచిదే. 9.56 lakhs per annum అనేది డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ యావరేజ్ ప్యాకేజ్, చాలా మంచి యావరేజ్ ప్యాకేజ్. కానీ మరి ఎగ్జాక్ట్గా ఎంతమందికి వస్తుంది 9.56 కన్నా ఎక్కువ? ఓకే, ఇప్పుడు ఒక బ్యాచ్లో కంప్యూటర్ సైన్స్ తీసుకుందాం, 200 మంది ఉన్నారు. అందులో 9.56 lakhs per annum కన్నా ఎక్కువ ఎంతమందికి వచ్చిందో అది తెలిస్తే ఒక ఐడియా ఉంటుంది మనకి. బట్ ఇక్కడైతే దిస్ ఇస్ వాట్ ఈస్ గివెన్. ఓకే, సో గైస్, సో దిస్ ఇస్ అబౌట్ ద ప్లేస్మెంట్ సినారియో. సో హైయెస్ట్ ప్యాకేజ్ 45 lakhs per annum యావరేజ్ ఇచ్చింది మనకి. ఓకే, మీడియన్ అయితే లేదు, మీడియన్ ఇచ్చింటే బాగుండు. బట్ అగైన్ మీరు ఒక్కసారి ఇలాంటి కాలేజెస్లో, ఎందుకంటే ఫీజు చాలా ఎక్కువ ఉంది, ఒప్పుకుంటా డెఫినెట్లీ. అండ్ ఆల్సో మరి ఈ కాలేజ్లో ఫెసిలిటీస్ అని బాగానే ఉంటాయి. ఓకే, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కాబట్టి డెఫినెట్లీ ఆల్ ద ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీస్ అందరు బాగానే ఉంటారు. ఓకే, బట్ అగైన్ ప్లేస్మెంట్స్ చూసి కొంచెం మిస్లీడ్ అవ్వకండి. మళ్ళీ ఇది సిటీసీ, చెప్పాను మీకు సిటీసీకి ఇన్హాన్స్ శాలరీకి చాలా డిఫరెన్స్ ఉంటుందని. సిటీసీ 26.5 అంటే మనం బై 12 అని లెక్కేసేసి ఓకే నెలకి మనకి మినిమం 2 లక్షలు వస్తుంది అనుకోకండి. అలా అవ్వదు, అలా ఎప్పటికీ అవ్వదు. ఓకే, ఈ సిటీసీలో బోనస్ ఉండొచ్చు, జాయినింగ్ బోనస్ ఉండొచ్చు, ఇన్సెంటివ్స్ ఉండొచ్చు, స్టాక్స్ ఉండొచ్చు. ఇందులో 26.5లో ఫిక్స్డ్ శాలరీ మేబీ 16-17 lakhs ఉండొచ్చు. ఓకే, సో అలా అనుకుంటే మీకు మీ ఇన్ హ్యాండ్ ఐ థింక్ 1,40,000, 1,50,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మీకు 2 లక్షలు లేదంటే అంతకన్నా ఎక్కువ అనుకుంటారు మీరు యాక్చువల్లీ ఇది చూడగానే. బట్ దట్ ఈస్ నాట్ ద సినారియో. సో అందుకే సిటీసీ చూసి వెళ్ళకండి. ఒక్కసారి జాయిన్ అయ్యే ముందు అక్కడున్న ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, చదువుతున్నారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ ఆల్సో టెల్ యూ, ఆ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో ఉంటారు కదా, వాళ్ళ మాటలు కూడా అంత మొత్తం 100% బిలీవ్ చేయకండి. ఎందుకంటే వాళ్ళదేంటంటే ఎప్పుడు వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ కాబట్టి ఎంతమంది వస్తే అంత మంచి బెటర్ కదా, వాళ్ళకి అంత ఎక్కువ ఫీజు కడుతూ ఉంటారు మీరు. సో ఇట్ విల్ బీ బెటర్ ఫర్ దెమ్ ఓన్లీ. ఎన్ని ఎక్కువ అడ్మిషన్స్ అవుతే అంత మంచిది వాళ్ళకే. ఓకే, సో వాళ్ళు కాలేజ్ గురించి చెప్పమంటే వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళ కాలేజ్ కాబట్టి ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్కి వెళ్తున్నా కాబట్టి అందులో ఉండే మంచి విషయాలే చెప్తారు. ఇప్పుడు 100% ప్లేస్మెంట్స్ అంటున్నాడు, మేబీ కొంతమందికి ఓన్లీ 3 లక్షల ప్యాకేజే వచ్చి ఉండొచ్చు, 4 లక్షల ప్యాకేజే వచ్చి ఉండొచ్చు. అవన్నీ ఎక్కడ మెన్షన్ చేయడు మనోడు ఇక్కడ. ఎందుకంటే అఫ్కోర్స్ అదేమవుతుందంటే ఓకే ఇంత ఫీజు ఆల్మోస్ట్ 20-25 లక్షల ఫీజు కట్టిన తర్వాత కూడా 3-4 లక్షల ప్యాకేజ్ వచ్చిందంటే డెఫినెట్లీ ఈ కాలేజ్ ఒక రెప్యుటేషన్ పైన, అది ఖచ్చితంగా రెప్యుటేషన్ పైన ఒక బ్యాడ్ మార్కే కదా గైస్. సో అందుకే సరే వెబ్సైట్లో అయితే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ ఈ వెబ్సైట్ మాత్రమే చూసి నమ్ముకొని కాలేజ్ జాయిన్ అవ్వకండి. హార్డ్ ఒక రియాలిటీ చెక్ ఏదైతే ఉందో ఒక్కసారి చూసుకోండి. ఒక కాలేజ్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. ఓకే, మాట్లాడండి, మొత్తం అన్నీ డీటెయిల్గా తెలుసుకోండి. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే ఇట్స్ ఎ వెరీ వెరీ హ్యూజ్ అమౌంట్ గైస్. ఒక్క సంవత్సరానికే ఆల్మోస్ట్ 5.5 లక్షలు అవుతుంది కాలేజ్లో. సో అందుకే అంటున్నాను మొత్తం డీటెయిల్గా తెలుసుకొని ఆ తర్వాత టేక్ ద డెసిషన్. ఎందుకంటే ఇది కాకుండా వేరే, ఈ యూనివర్సిటీ కాకుండా ఎస్ఆర్ఎం ఏపీ కాకుండా వేరే ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి వేరేవి. సో మీ చేతిలో ఉంది డెసిషన్ అది. సో అందుకే గో త్రూ ద ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. మీరు కావాలంటే ఎవరైనా సీనియర్ మీ ఫ్రెండ్ ఎవరైనా జాయిన్ అవుతే ఒకసారి మాట్లాడేసి మీకు తెలిస్తే ఇన్ఫర్మేషన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను పిన్ చేస్తా ఆ కామెంట్ని పిన్ చేసి పెడతాం. సో దట్ అదర్ స్టూడెంట్స్ విల్ ఆల్సో get to know it and they can make up the decision for them. Okay, so that's it guys. Then this is about SRM AP గురించి. సో చూపించాను మీకు అడ్మిషన్ క్రైటీరియా ఏంటి. ఓకే, అడ్మిషన్ మనం ఎలా ఈ కాలేజ్లోకి ఎలా వెళ్ళొచ్చు, వేరే ఎంసెట్ జేడబ్ల్యూ నుంచి వెళ్ళొచ్చా, లేదు ఎస్ఆర్ఎం జేట్రిపుల్ నుంచి వెళ్ళొచ్చు. స్కాలర్షిప్స్, ఫీ కన్సెషన్ డిస్కస్ చేశాను నేను. ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది, హాస్టల్ ఫీ ఎంత ఉండొచ్చు, సో సంవత్సరానికి యావరేజ్గా ఎంత అవ్వచ్చు అది కూడా డిస్కస్ చేస్తాం. అండ్ ఫైనల్గా ప్లేస్మెంట్స్ కూడా చూసుకున్నాం, హైయెస్ట్ ప్యాకేజ్, యావరేజ్ ప్యాకేజ్ అని చూసుకున్నాం. ఓకే, సో ఇట్స్ ద డిసిషన్, ఇంకా మీ డిసిషన్ ఇది. సో ఒకవేళ నన్ను అడిగితే వుడ్ యూ రికమెండ్ దస్ కాలేజ్ నన్ను అడిగినారు అనుకోండి, వెల్ డెఫినెట్లీ వాట్ ఐ కెన్ సే ఇస్ మంచి కాలేజే, ప్లేస్మెంట్స్ మంచిగా ఉన్నాయి, ఎస్ఆర్ఎంకి బ్రాండ్ ఉంది, చాలా ఉన్నాయి. బట్ అగైన్ గైస్ మీకు వేరే
ఆపర్చునిటీస్ వేరే మంచి కాలేజెస్ ఏం లేకపోతే, ఓకే, అండ్ ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ దిస్ ఫీజ్, మళ్ళీ చెప్తున్నాం, మీకు వేరే మంచి ఆపర్చునిటీస్ లేక, ఓకే, ఇందులో వస్తుంది, అండ్ అగైన్ ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ దిస్, 5 లక్షలు 5.5 లక్షల సంవత్సరానికి నేను అఫోర్డ్ చేయగలుగుతా సార్ అంటే, ఓకే ఫైన్, పర్లేదు, యూ కెన్ డెఫినెట్లీ ప్రిఫర్ దిస్. ఓకే, లేదు అనుకుంటే అఫోర్డ్ చేయలేను సార్ అంతా, ఓకే, లోన్ తీసుకోవాల్సి వస్తుంది, నేను అప్పు చేయాల్సి వస్తుంది మేము అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఆల్టర్నేటివ్స్ కోసం వెతుక్కోండి. దెర్ విల్ బీ బెటర్ ఆల్టర్నేటివ్స్, బెటర్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఓకే, ఆల్టర్నేటివ్స్ ఉంటాయి ఇంకా. సో ఒక్కసారి చూసుకోండి అవన్నీ. సో ఇలాగా మీకు వేరే యూనివర్సిటీస్ గురించి ఇలా డీటెయిల్డ్గా అనాలిసిస్ కావాలి అంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఏ యూనివర్సిటీ గురించి కావాలి, ఏ ప్రైవేట్ కాలేజ్ గురించి కావాలో అవన్నీ మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఇలాగే ఒక వీడియో చేస్తుంది వాటిపైన. అండ్ ఈ వీడియో కానీ మీకు యూజ్ అయితే గైస్ ఇన్ ద కామెంట్ మీరు లైక్ చేయడం మర్చిపోకండి, అండ్ ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మోర్ యూస్ఫుల్ కంటెంట్ కోసం. అండ్ ఆల్సో దీంతో పాటు మీ ఎంసెట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్ అయితే ఐ హోప్ దే ఆర్ గోయింగ్ వెరీ వెల్ గైస్. ఓకే, అయితే మీ ఎంసెట్ ఎగ్జామినేషన్ కోసం మన వేదాంతు తెలుగు ఛానల్లో వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, మీకు ఆల్రెడీ తెలిసిందే. అయితే ఒక్క నిమిషం నేను చూపిస్తాను మీకు, ఎవరైతే తెలీదో వాళ్ళకి చూపిస్తున్నా. ఇక్కడ చూడండి ఒకసారి యూట్యూబ్కి వెళ్ళిపోయి మన వేదాంతు తెలుగు ఛానల్కి వెళ్ళిపోయినారు అనుకోండి. సో లెట్ మీ డూ వన్ థింగ్, ఒక్కసారి యువర్ ఛానల్ మన ఛానల్కి వెళ్ళిపోయినారు అనుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ గైస్, మనం ప్లేలిస్ట్లు అన్నీ మేము క్రియేట్ చేసి పెట్టాం. ఇక్కడ అన్ని ప్లేలిస్టులు క్లియర్ చేసి పెట్టాం. ఓకే, అన్ని ప్లేలిస్టులు మేము ఇక్కడ క్లియర్ కట్గా డిస్ప్లే చేసాం. ఇక్కడ మీకు వెళ్ళిపోయినారు అనుకోండి ఎంసెట్ 2023 అని. ఇందులో ఈ పర్టికులర్ ప్లేలిస్ట్లో గైస్ మీకు ఆల్మోస్ట్ ఎంసెట్కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇందులో ఇంకా సెషన్స్ వస్తూ ఉంటాయి. ఆల్జీబ్రా అయితే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసా, అన్ని టాపిక్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ ట్రిగ్నోమెట్రీ, డి మోరిస్ థియరం, కాంప్లెక్స్ నంబర్స్, మాట్రైసెస్, పర్ముటేషన్స్, కాంబినేషన్స్, బైనామియల్ థియరం, ప్రాబబిలిటీ, టాప్ 50 క్వశ్చన్స్ ఫర్ ఆల్జీబ్రా ఎంసెట్. ఈ సెషన్ కూడా నిన్ననే అయింది. ఓకే, సో అలా మనం ఆల్జీబ్రా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. సో ఎంసెట్కి ఇంకా ఆల్మోస్ట్ మనకి 1 మంత్ ఉంది కాబట్టి ఇంకా 1 మంత్లో ఖచ్చితంగా క్యాలిక్యులస్ అండ్ దాంతో పాటుగా జామెట్రీ, 3D జామెట్రీ కూడా కవర్ చేస్తాం. ఎంసెట్ లోపల మొత్తం సిలబస్తో పాటు మాక్ టెస్ట్, మ్యారథాన్ సెషన్స్, రివిజన్ ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ పర్టికులర్ ఛానల్లో. మీరు కానీ ఇప్పటి వరకు ఇది ఫాలో అవ్వకపోతే చెప్తున్నాను, డూ గో టు ది ఛానల్ అండ్ చెక్అవుట్ దిస్ ప్లేలిస్ట్ గైడ్స్. అండ్ నాట్ ఓన్లీ ఫర్ మ్యాథ్స్, ఇది మ్యాథ్స్కి మాత్రమే కాదు. ఇఫ్ యూ కెన్ సీ హియర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో మీరు బైపీసీ స్టూడెంట్ అయితే బయాలజీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో గో డూ చెక్అవుట్ దిస్ వీడియోస్ గైస్, ఇట్ విల్ బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ ఆల్సో ఈ ప్లేలిస్ట్ని మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ లెట్ మీ టెల్ యూ, ఈ ప్లేలిస్ట్ ఓన్లీ ఎంసెట్కనే కాదు, నేను చెప్పాను ఇందాకే, ఎస్ఆర్ఎం జేఈఈకి సిలబస్ ఆల్మోస్ట్ మన ఎంసెట్ సిలబస్కి ఎలా ఉంటుందో సిలబస్ సేమ్ అలాగే ఉంటుంది. ఆల్మోస్ట్ సేమ్ టాపిక్స్ ఉంటాయి. లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకా చెప్తే ఎంసెట్ కన్నా కొంచెం తక్కువనే ఉండొచ్చు, ఆర్ఎల్స్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఓకే, బట్ ఆల్మోస్ట్ ఎంసెట్ లెవెల్ క్వశ్చన్సే ఉంటాయి ఎస్ఆర్ఎం జేఈఈ ఎగ్జామ్లో కూడా. సో మీరు ఈ సెషన్స్ ఫాలో అయినారు అనుకోండి, అటు ఎంసెట్కి ప్రిపేర్ అయినట్టే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇలాంటి వేరే ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఈ విట్ కానివ్వండి, ఎస్ఆర్ఎం ఎగ్జామినేషన్స్ కానివ్వండి, దాటికి కూడా మీరు సైమల్టేనియస్గా ప్రిపేర్ అయిపోయినట్టే. ఓకే, సో చలో గైస్, దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, టేక్ కేర్. అండ్ ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మన తెలంగాణ, ఏపీకి సంబంధించి వాట్ ఎవర్ యూ గైజ్ వాంట్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బీ అవైలబుల్. ఐపీ కావాలా, అదేదో అంటారు కదా, మన దిల్ రాజు అంటాడు, డాన్స్ ఎరుమా డాన్స్ ఎరుక్కు, ఫైట్ వేరుమా ఫైట్ ఇరుక్కు, ఓకే, ఎమోషన్ వేరుమా ఎమోషన్ ఇరుక్కు అని. అలాగే ఈ పర్టికులర్ ఛానల్లో బోర్డ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కంటెంట్ కావాలా, మొత్తం సార్ 75/75 ఎట్లా తెచ్చుకోవాలా, అన్నీ ఉన్నాయి నీట్గా. సార్ ఎంసెట్ ఎగ్జామ్ అన్నారనుకోండి, ఇగో ఎంసెట్ ఎగ్జామ్కి మొత్తం ఉన్నాయి. జేడబ్ల్యూ అన్నారనుకోండి, జేడబ్ల్యూ కూడా మొత్తం ఉన్నాయి ఇక్కడ. నీట్ అన్నారనుకోండి, నీట్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇన్ఫ్యాక్ట్ జేడబ్ల్యూ 2024 సెషన్స్ కూడా రాబోతున్నాయి. సో డెఫినెట్లీ లాట్ ఆఫ్ ఎగ్జైటింగ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బీ అవైలబుల్ ఫర్ యూ ఆన్ దిస్ ఛానల్ గైస్. చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ ఫర్ ఫ్రీ. అందుకే అంటున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి, ఎంత వీలైతే అంత షేర్ చేయండి, సో దట్ దిస్ విల్ రీచ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అండ్ ఎవరికైతే నిజంగానే యూజ్ ఉంటుంది చూడండి, వాళ్ళకి చేరుకుంటే దట్ ఈస్ వెన్ మాకు అనిపిస్తుంది, అమ్మయ్యా మేము గెలిచినాం రా భయ్య అని. ఓకే, ఎవరికైతే నిజంగా ఇది కావాలో, ఈ క్వాలిటీ కంటెంట్ కావాలో, డబ్బులు లేవు, యాక్సెస్ లేదు, వాళ్ళకి రీచ్ అయినప్పుడే
మేము ఇదైతే చేస్తున్నామో ఇదంతా వాటికి ఒక ఫలితం ఉన్నట్టు. ఓకే, చలో గైస్, దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ విల్ మీట్ ఇన్ అదర్ సెషన్. చెప్పినా కదా మీకు వేరే ఏమైనా యూనివర్సిటీస్ కావాలంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఓకే, ఆ యూనివర్సిటీ పైన ఒక వీడియో చేసేస్తా, ఇలా ఇందాక ఇప్పుడు మనం SRM ఎలా చేసామో ఆ యూనివర్సిటీ పైన కూడా డీటెయిల్గా వీడియో చేస్తానన్నమాట. ఓకే, సో టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్, బై స్టూడెంట్స్.